హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కొంచెం ఉజ్జీవంగా చెప్పండి. అంటే మీరు ఉజ్జీవంగా చెప్తే చలిపోద్ది, శరీరంలో వేడి పుడుతుంది. ఓకేనా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విందాము. చక్కగా సహోదరులు రవి చక్కగా మనకు కొన్ని విషయాలు చెప్పాడు సంతోషం గురించి. అవునా కాదా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోషంగా ఉన్నోళ్ళు. కొందరు ఎత్తట్లేదు, కొందరు సగమే ఎత్తారండి, సగం సంతోషం ఉన్నారు, కొందరు పూర్తిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చిన్న మాట ఒకటి చదువుకుందాం, చదువుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. 6-7 వచనాలను చదువుకుందామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు వారు క్రిస్మస్ నాడు ఎందుకు పుట్టారు, ఆయన అసలు ఎందుకు వచ్చారు అన్న విషయాలు 3 విషయాలు చెప్తాను నేను. ఇక్కడ రాయబడినది మొదటిది, ఒకటి, ఆయన మనుష్యుని పోలికగా పుట్టారు. యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారండి? అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మనుష్యుని పోలికగా అంటే ఎవరి పోలికగా? మన పోలిక. వెరీ గుడ్, మన పోలిక అన్నారు, పక్కన వాళ్ళు చూపించలేదు అంటే డౌట్ ఉందేమో అని. సరే, డౌట్ ఏం లేదు కదా. మనుష్యుని పోలికగా పుట్టాడు. ఇంతకీ మనిషి ఎవరి పోలిక? మరి అప్పుడు దేవుడి పోలిక అని చెప్పొచ్చుగా, మనుషుని పోలిక అని ఎందుకు చెప్పారు? ఆది కాండంలో చూసుకుంటే 1:27 అక్కడ మీరు తీయవసరం లేదు, అక్కడ దేవుడు అంటాడు, రండి మన స్వరూపమునందు మన పోలిక చప్పున నరుని చేద్దాం అన్నాడు కదా. అంటే నరుడు దేవుని స్వరూపమైనప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన పోలిక అయి ఉండాలిగా, దేవుడి పోలికేగా డైరెక్ట్. అవునా కాదా? అవునా కాదా? మరి నోటితో చెప్పండి. ఇలా అంటారే, దేవుడు మనిషి ఒక్కడికే మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? సరే ప్రియులారా, మనుష్యుల పోలిక అని ఇక్కడ ఎందుకు మళ్ళీ పౌలు గారు రాశారంటే, దేవుడిచ్చిన పోలికని, ఆ స్వరూపాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. మనిషి దేవుడితో సత్సంబంధం కలిగి ఉన్నంతసేపు బాగానే ఉంది, పాపంలో లేనంతసేపు బాగానే ఉంది. ఏనాడైతే పాపము ఏదైనా తోటలోనికి వచ్చిందో మనిషి దేవుడిచ్చిన స్వారూప్యాన్ని, పోలికని పోగొట్టుకున్నాడు. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమని? మనుష్యుని పోలిక. ఎందుకంటే ఇప్పుడు మనిషి దేవుడి పోలికల్లో లేడు. పోలిక అంటే మా శరీరం మాత్రమే కాదండి, లక్షణాలు, గుణములు. ఏంటవి? గుణములు. దేవుడు ఎలా పరిశుద్ధుడో, ఎంత మంచివాడో, ఎంత నీతిపరుడో, యథార్థపరుడో అలా మనిషిని చేశాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? అయితే మనిషి తన పోలికను పోగొట్టుకున్నాడు, పాడైపోయాడు. ఇందాక రవి చెప్పాడు కదా, ఎప్పుడు సంతోషం వస్తుంది? పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంటే సంతోషం. దేవునికి స్తోత్రం. మీరు ఎవరైనా పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నారా? పొందుకోలేదా? ఏమండి, ఇంతవరకు అనేక మంది ఎవరైతే ఇంకా పోగొట్టుకుంది పొందుకోపోతే ఈ రాత్రి పొందుకోండి. యేసయ్య పాదాల దగ్గరికి రండి. యేసయ్య సకల మానవాళి పాపాల కోసం ఆయన ఇలాంటి ఒక క్రిస్మస్ నాడు పుట్టాడు, కల్వరి శిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును అంగీకరించండి, పరలోక రాజ్యానికి ప్రయాణం అవ్వండి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండండి, మీ పాత స్వరూపాన్ని తిరిగి పొందుకోండి. ఎవరైతే రక్షించబడలేదో, రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి? ఆ స్వరూప్యాన్ని డెవలప్ చేసుకోండి. దేవుడు మనుష్యుని పోలికగా పుట్టాడు. ప్రియులారా, మనంత తగ్గించుకున్నాడు ఆయన. దేవుడు ఏం చేశాడండి? మనలాగా వచ్చేసాడు. ఇది మొదటి విషయం. రెండవది మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడట? దాసుని స్వరూపము ధరించుకొని. ప్రియులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, పనివాడు యజమాని అయితే బాగుంటది. బాగుంటుందా? బాగోదా?
కానీ యజమాని పనోడైపోతే బాగోదు. బాగుంటుందా? అంటే బాగుంటుందా? ఒక యజమాని కోటీశ్వరుడు, ఓ 100 కోట్ల అధిపతి, ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఏమైపోయాడు? పనోడైపోయాడండి. ఏమిటి ఇది న్యాయం అంటారా? ఎందుకు కాదు? ఎందుకు న్యాయం కాదు? ఆయన యజమానుడు కనుక ఆయన యజమానుడిగా ఉండాలి. కానీ ఆయన ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు. ఎందుచేతనంటే నీకు నాకు అర్థం అవ్వడానికి, మనకు అర్థం అవ్వడానికి, మనలాగా వచ్చి ఆయన ఏమండి కల్వరి సిలువలో మనం చేసిన పాపాల కోసం ఆయన చనిపోయాడు. ప్రియులారా, మనం చేసిన పాపాల కొరకు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. మరి ఎవరో ఒకరు కావాలిగా. ఇప్పుడు ఏమన్నాడంటే బైబిల్ ఇంకో మాటలో చెప్పాలంటే చూచువాడు ఒక్కడూ లేడు, అందరూ గుడ్డు వాళ్ళే. మరి దారి చూపించేవాడు ఒకడు కావాలిగా. అందుకనే మనలాగా మన స్వరూపమందు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ప్రియులారా, మన లెవెల్కి ఆయన దిగొచ్చాడు. మనిషి స్థానంలోకి, మనిషి ప్లేస్ లోకి దేవుడు దిగి వచ్చాడు. దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నేను చెప్పాను అనుకున్నాను, నాకు గుర్తులేదు దేవుడు ఎంత గొప్పవాడో. ఎంత పెద్దో దేవుడు. సకల సృష్టికి అంటే పైనున్నవాడు దేవుడు. అన్ని సృష్టిని మించిన వాడు దేవుడు. సమస్త సృష్టిని చేసిన వాడు దేవుడు. చాలా మంది అంటారు దేవుణ్ణి చూపించు అని. రాత్రి చోట క్రిస్మస్కి వెళ్ళాను, స్కిట్ లో వాళ్ళు చూపించారు, బాగుంది. దేవుని చూపించి అంటాడు ఒకడు, వీడు గిల్లి నొప్పి చూపించి అంటాడు. ఇతను ఏదో మనందరికి తెలిసిందే, కానీ అతను మంచి పాయింట్ చెప్పాడు. ఏంటంటే మనకు కనిపించే సూర్యుడినే డైరెక్ట్ గా చూడలేం కదా. ఏమండి, మరి ఆ సూర్యుడిని చేసిన దేవాది దేవుణ్ణి చూడగలమా? కోటి సూర్య ప్రభావవంతుడు ఆయన్ని చూడగలమా? చూడలేం. ప్రియులారా, మనం చూడలేం గనక మనకి చూపించడానికి, మనకు ఆయన గురించి అర్థం కాదు గనక మనకి అర్థం అవ్వడానికి ఆయన ఏం చేశాడట? దాసుడుగా అయిపోయాడు. ప్రియులారా, దాసుడుగా అయిపోయాడు. సకల సృష్టిని, భూమిని తన పాదపీఠముగా చేసుకున్న దేవుడు శిష్యుల పాదాలు కడగాల్సి వచ్చింది. దాసుడిగా మారిపోయాడు మన కోసం. దేనికోసం అండి? మన కోసం. ఇక్కడ కూర్చున్న వారులారా, ఇంకా మనలో మన పరిస్థితి ఎలా ఉంది? తగ్గించుకోవడానికి ఇందాక రవి అదే చెప్పాడు, తగ్గింపు ఉంటేనే సంతోషం. అవునా కాదా? మనకి తగ్గింపు ఉండదు. నేను కనబడాలి, నన్ను పిలాలి, నా పేరు వినబడాలి. అవునా కాదా? మా బంధువుల మధ్యలో నేనే. ప్రియులారా, రండి, దాసుని స్వరూపంలోనికి వెళ్ళిపోవాలి. మూడవదిగా ఆఖరిగా అక్కడ చూసుకున్నట్లయితే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. ఆయన ఎవరు ఒరిజినల్ గా? ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు ఉంటుండగా, ఏమండి, యేసుక్రీస్తు వారు ఉంటే, ఆయన గెత్సెమనే తోటలో ఉంటే సైన్యం వచ్చేసి యేసయ్యను పట్టుకోబోయింది. వెంటనే పేతురు గారు ఏం చేశారు? కత్తి తీసి చెవి నరికేశాడు ఒకరిది. అవునా కాదా? అప్పుడు యేసయ్య ఏమంటాడు? నేను నా తండ్రిని అడిగితే పంపించరా దూతల్ని? అవును, అన్ని దూతల్ని, సైన్యాన్ని పంపిస్తాడు నా తండ్రి. ఇంత సైన్యం నా దగ్గర ఉంది. భూమిని నేను చేశాను, ఆకాశాన్ని నేను చేశాను, నక్షత్రాలను నేను చేశాను, సకల సృష్టిని నా ఆధీనంలో ఉన్నాయి. ఆ దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడండి? రిక్తుడుగా. అంటే సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మన కోసం సమస్తమును విడిచిపెట్టాడు. మనం ఏం చేస్తున్నాము? దేవుడి కోసం. ఏమండి, ఆయన తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడండి. తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన హోదాను విడిచిపెట్టాడు, దాసుడు అయిపోయాడు. ఏమండి, లాస్ట్ ఏమైపోయింది? మనం ఏం చేస్తున్నాము? సంపాదించుకుంటున్నాం. దేవుడు విడిచిపెడుతుంటే మనం ఏం చేస్తున్నాం? సంపాదించుకుంటున్నాం. ఏమి సంపాదించుకుంటున్నాం? లోకం, ఆస్తి. మీరు ఆస్తి సంపాదించుకోవడం తప్పని నేను అనట్లేదండి, కానీ యావంతా అక్కడే, దేవుడి మీద లేదు. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఆయన రిక్తుడు ఎందుకు అయ్యాడంటే మన కోసం రిక్తుడైపోయాడు. ఆయన మనల్ని మన జీవితాల్లో దీవించడానికి ఆయన ఏమైపోయాడండి? రిక్తుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, కనుక ఈ రాత్రి నా మాటలు ఆలకిస్తున్న వారులారా, చాలా మంది అనుకుంటున్నట్లు యేసయ్య కలవరి సిలువలో ఉండిపోయింది, లేదా భూమి మీద పశువుల పాకలో పుట్టింది చేతగాక కాదు. చాలా మంది ఈ మధ్య ఫేస్బుక్ లో పెడుతున్నారు, 3 మేకులు తీసుకోలేకపోయాడు ఇతను దేవుడా అని. చేతగాక కాదు ఆయన. ఏమండి, మన పాపాల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపాల కోసం, మన దోషాల కోసం ఆయన తలకేమైంది? ముళ్ళ కిరీటం ఇవ్వబడింది. ప్రియులారా, చేతగాక కాదు.
లేక కాదు, కేవలము ఆయన రిక్తుడుగా వచ్చాడు గనుక, యజమానిగా ఉండి దాసుడు అయ్యాడు గనుక, మన పోలికలో పుట్టాడు గనుక ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. కనుక ప్రియులారా, ఈ రాత్రి గమనించండి, యేసయ్య మనందరి కోసం పుట్టాడు. మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారో మీ అందరి కోసం యేసయ్య పుట్టాడు. ఆయన నమ్ముకోండి, పరలోకం చేరండి. ఆయన ఏం చేశారంటే, నెంబర్ 1 చెప్పండి అందరూ. మొదట యేసయ్య ఎలా వచ్చారు భూమి మీదకి? మనుష్యుని పోలికగా పుట్టాడు. రెండోది దాసుని. మూడోది తన్ను తాను. ఎవరి కోసం? మనల్ని పరలోకం చేర్చడానికి, మన బతుకుల్లో దీవెనలు నింపడానికి ఆయన రిక్తుడయ్యాడు. మనల్ని యజమానులు చేయడానికి ఆయన దాసుడయ్యాడు. మన పోలికగా పుట్టాడు. ఎందుచేతంటే మనము ఆయన పోలిక అవ్వాలి కనుక. దేవునికి స్తోత్రం. దేవుని పోలికలోకి తిరిగి మనం మారాలి కనుక రండి. రాత్రి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, మైక్ శబ్దం ద్వారా వింటున్నారో ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, తిరిగి దేవుడి స్వారూప్యంలోనికి రండి. యేసును అంగీకరించండి, పరలోకం చేరుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి. కూర్చున్న వారులారా, నుంచున్న వారులారా, దూరం నుండి మైకు ద్వారా వింటున్న వారులారా, అర్థం చేసుకోండి. ఆయన దేవుడు, మన పోలికగా పుట్టాడు. ఆయన దాసుని స్వారూప్యంలోనికి వచ్చేసాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియులారా, కృప కలిగిన మా యేసు ప్రభువా, వాక్యం విన్నవారిని మీరు దీవించండి నాయన. ఇంకా ఎందరైతే యేసుని నేను సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఈ రాత్రి వారితో మాట్లాడండి. పరలోకానికి నీవే మార్గమనే సత్యాన్ని వాళ్ళకి తెలియడానికి సహాయం చేయండి. కృప కలిగిన మా తండ్రి, వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు అయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి వందనాలు అన్నిటి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, జరగబోయే కార్యక్రమంలో మీరు తోడుగుండమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళారా, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికిని, నన్ను ఇక్కడికి పిలిచిన రాజేంద్ర ప్రసాద్ గారు, మహేష్ కుటుంబానికి, అలాగే స్టేజ్ మీద ఉన్న దేవుని దాసులకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ఇందుని బట్టి దేవుడికి వందనాలు. మీకు మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.